కార్యాలయంలో పత్రికా సమావేశంలో ముఖ్య విషయం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ జిల్లాలో ఉన్న 21 జెడ్పీటీసీలు 21 ఎంపీటీసీలు కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే మెదక్ కిలా పైన ఖచ్చితంగా ఈరోజు ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా కాషాయ జెండా ఎగురవేస్తాం. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి మా ప్రజలు ఓట్లేస్తారని ఈ మధ్యకాలంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు ఏదైతే మన ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, మెదక్లో కూడా దరిదాపులలో మేము మొదటి స్థానంలో ఉన్నాం. నర్సాపూర్ ప్రాంతంలో కూడా 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా కార్యకర్తలు కూడా ఏ రోజు కూడా ఏ సమస్యలైనా ఒక గంట 2 గంటల లోపలే స్పందించి గ్రామీణ సమస్యలు కావచ్చు, మరియు ఏదైతే మండలాల సమస్యలు కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలా అనేకమైన సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరియు ఈ నేషన్ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ కూడా కొత్త పనులు శంకుస్థాపన కానీ ఇనాగ్రేషన్ కూడా ఎక్కడ కూడా జరగలేదు. నర్సాపూర్ ప్రాంతంలో కూడా కావచ్చు, ఏదైతే మెదక్ జిల్లా ప్రాంతంలో కూడా అదే జాతీయ రహదారులు అంటే ఈ మధ్య కాలంలోనే ఒకటే కల్వకుర్తి నుంచి తిరుపతికి రోడ్డు ఎమినేటెడ్ రోడ్డు కొత్తగా దాన్ని అది మేము ఈ ప్రాంత వాసులు ఎప్పుడైనా తిరుపతి పోతే 670 కిలోమీటర్లు అవుతుంటే ఈరోజు 575 కిలోమీటర్లనే మనం తిరుపతి పోయే మీకు సౌకర్యం జరుగుతుంది. ఏదైతే పుణ్యక్షేత్రం శ్రీశైలం కూడా ఈ మధ్య కాలంలో ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి ఒక 2 గంటల సమయం సేవ్ అవుతూ ఉన్నది. ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న 8 ఎంపీపీలు 8 జడ్పీటీసీలు కూడా మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎంబడే ఈ నోటిఫికేషన్ కంటే ముందే మరి అర్హులందరినీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఎంబడే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలని కోరుకుంటూ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో మరి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నా బీఆర్ఎస్ ప్రభుత్వము అదేవిధంగా 20 నెలల క్రితము మరి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈ యొక్క మెదక్ జిల్లా వాసులను పెద్ద ఎత్తున మరి మోసం చేయడం జరిగింది. ఒక జిల్లా వాసి అయి ఉండి కేసీఆర్ ఈ యొక్క మెదక్ జిల్లాకు పెద్ద ద్రోహం చేయడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మోసం చేయడం జరిగింది. ఈరోజు నర్సాపూర్లో చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కానీ, ఎంఆర్ఓ భవనం కానీ, కోర్టు సివిల్ కోర్టు భవనం కానీ, మున్సిపల్ భవనం కానీ, కాలేజీలో ఆడిటోరియం కానీ అన్నిటిని కూడా మరి ప్రారంభించింది గత ప్రభుత్వం. కనీసము వారు చేయలేని పనులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం చేస్తుందనుకుంటే ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. గ్రామాలలో మరి అప్పుడు ఉన్న సర్పంచ్ వ్యవస్థను మొత్తం కూడా దెబ్బతీసి సర్పంచ్లకు అవమానపరిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎన్నికలు జరపకుండా 20 నెలలు గడిచినా కానీ ఈరోజు రేపు అని చెప్పి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కాలయాపన చేసి ఈరోజు 104 కోట్ల రూపాయలు పంచాయతీ కార్యదర్శుల పేరు మీద రిలీజ్ చేసి మరి ఇన్ని మేము కోరుతున్నది ఒకటే, ఓట్ల కోసమని వచ్చి ఇవాళ డబ్బులు ఆశ చూపిస్తారు. మళ్ళా రేపటి నుంచి ఏ నాయకుడు కూడా కనిపించడు. మా విజ్ఞప్తి ఒకటే, మీ ప్రజలలో ఉండే వ్యక్తులను చూడండి, ప్రజలలో ఉండే నాయకులను చూడండి, ప్రజాసేవ చేసే నాయకులను చూడండి, ప్రజల కోసం పాటుపడే వాళ్ళని చూడండి తప్ప ఓటుకు డబ్బులు ఇచ్చి ఓటు అడిగే వాళ్ళని మాత్రము వాళ్ళతో డబ్బులు తీసుకోండి తప్ప ఓటు మాత్రం వేయకుండా అభివృద్ధిని 2 పార్టీలు కూడా గత
11 సంవత్సరాల నుంచి ఈ యొక్క 11-12 సంవత్సరాల నుంచి తెలంగాణను మొత్తం కూడా అప్పుల తెలంగాణ చేసి మరి వచ్చిన ఏదైతే రాబడి ఉందో తెలంగాణలో వచ్చే రాబడి కనీసము మిత్తులు కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వము ఏర్పడ్డది. మరి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి, మా బీజేపీ ప్రభుత్వం గిట్ట వచ్చినట్టయితే మేము కేంద్రం నుంచి ఎక్కువ శాతంలో నిధులు తీసుకొచ్చి మరి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకొస్తామని చెప్పి కోరుతూ డబుల్ ఇంజన్ సర్కార్కు మీరందరూ కూడా ఓటేసి మా జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను, వార్డు మెంబర్లను అందరినీ కూడా గెలిపియాలని విజ్ఞప్తి చేస్తూ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటానని మాకు చెప్పడం జరిగింది. మరి మేము అందరం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నడు ఎన్నికలు వచ్చినా కానీ మేము ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ శాఖ తరఫున మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది.